టీవీ15 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జెలెన్స్కీకి బైడెన్ మద్దతు, సైనిక సహాయానికి భరోసా. ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు, సుప్రీంకోర్టుకు ఈసీ వెల్లడి. చంద్రబాబుకు మరో 2 రోజులు రిమాండ్ పొడిగింపు, బాబు సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్న జడ్జి. అసెంబ్లీలో విజిల్ వేసిన బాలకృష్ణ, మండిపడ్డ మంత్రి అంబటి. ప్రభాస్ కల్కికి వరుసగా లీకుల బెడద, కీలక చర్యలు చేపట్టిన వైజయంతి మూవీస్. $451 కోట్లతో వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ. స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, వరుసగా 4వ రోజు సూచీలు డౌన్. ఉక్రెయిన్ దేశానికి మరింత సైనిక సహాయానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భరోసా ఇచ్చారు. యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ వైట్ హౌస్ ఓవల్ కార్యాలయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో సమావేశమయ్యారు. రష్యన్ ఆక్రమణదారులను తిప్పికొట్టడానికి బిలియన్ల సాయం చేస్తామని బైడెన్ చెప్పారు. రష్యాతో సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ దేశానికి అమెరికా మద్దతు ఇస్తోంది. ఆయుధాలు, వైమానిక రక్షణ కోసం $325 మిలియన్ సైనిక ప్యాకేజీ ఇచ్చినందుకు జెలెన్స్కీ బిడెన్కు కృతజ్ఞతలు తెలిపారు. రష్యన్ దిగ్బంధనం అనంతరం పొరుగున ఉన్న పోలాండ్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ధాన్యం ఎగుమతిని విస్తరించడానికి బిడెన్ అంగీకరించారని జెలెన్స్కీ చెప్పారు. వాషింగ్టన్ ఉక్రెయిన్కు 2వ రేతియాన్ నిర్మించిన హక్ ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీ సంబంధిత పరికరాలను కూడా పంపుతుందని బైడెన్ చెప్పారు. జెలెన్స్కీ యుఎస్ రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్, ఇతర సీనియర్ పెంటగాన్ నాయకులతో చర్చలు జరిపారు. ఓటర్ల నమోదులో తగిన స్పష్టమైన మార్పులు జారీ చేయనున్నట్లు భారత ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓటరు నమోదు ప్రక్రియలో ఓటరుగా గుర్తింపును ధృవీకరించడానికి మాత్రమే ఆధార్ సంఖ్యను కోరినట్టు ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒక వ్యక్తిని ఓటరుగా చేర్చుకోవటానికి ఆధార్ నెంబర్ ఇకపై తప్పనిసరి కాదని భారత ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు చెప్పింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిరాలతో కూడిన ధర్మాసనం ముందు ఈసీ నివేదిక సమర్పించింది. ఆధార్ సంఖ్య వివరాలు ఓటర్ల నమోదు నిబంధనల రిజిస్ట్రేషన్ రూల్ 26B ప్రకారం తప్పనిసరి కాదని ఈసీ పేర్కొంది.
చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురైంది. న్యాయమూర్తి చంద్రబాబుకు మరో 2 రోజులు రిమాండ్ పొడిగించారు. దీంతో చంద్రబాబు అసంతృప్తికి గురయ్యారు. ఈ సందర్భంగా కోర్టులో న్యాయమూర్తి ముందు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, చట్టానికి అందరూ సమానమే, చట్టాన్ని నేను గౌరవిస్తా, కానీ నా తప్పు ఉంటే విచారణ చేసి అరెస్ట్ చేయాల్సింది, కానీ అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటూ వెల్లడించారు. తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితమని, తనకు కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టానికి అందరూ సమానమే, చట్టాన్ని గౌరవిస్తాను, నా తప్పు ఉంటే విచారణ చేసి అరెస్ట్ చేయాల్సింది, కానీ ఆధారాలు కూడా లేకుండా అరెస్ట్ చేశారని అన్నారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందని, అన్యాయంగా నన్ను అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వయసులో తన్ను ఇలా అన్యాయంగా అరెస్ట్ చేయటం బాధాకరమని అన్నారు. ఇది నా బాధ, నా ఆవేదన, నా ఆక్రందన. ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు అంటూ వాపోయారు. నా మీద ఆరోపణలు మాత్రమే, నిర్ధారణ కాలేదని, ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. చట్టానికి అందరూ సమానమే, చట్టాన్ని నేను గౌరవిస్తాను అంటూ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 2వ రోజు కూడా గందరగోళంగా మారాయి. టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్టుపై చర్చించాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. సభలో మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా అదే పరిస్థితులు రిపీట్ అయ్యాయి. ఈ క్రమంలో టీడీపీ నేత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సభలో ఈల వేశారు. ఈల వేస్తూ తన నిరసనను తెలిపారు. విజిల్ తెచ్చుకొని ఉన్న చోటే నిలబడి కంటిన్యూస్ గా విజిల్ వేశారు. గురువారం సభలో బాలకృష్ణ మీసం తిప్పారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో 2వ రోజు కూడా బాలకృష్ణ సభలో విజిల్ వేసిన దృశ్యాలు వైరల్ గా మారాయి. బాలకృష్ణ విజిల్ వేసిన చర్యలపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తారు. చర్చకు సిద్ధం అంటే పారిపోతారు అంటూ సెటైర్లు వేశారు. ఇది టీడీపీ ఆఫీస్ కాదు, గౌరవమైన సభ, ఇక్కడ ఈరలు వేయటం సరికాదు అంటూ మండిపడ్డారు. ఇలా అసెంబ్లీలో అంబటి వర్సెస్ బాలకృష్ణగా మారింది. The motion is carried and the following members are suspended from the services of the House for entire session. K. Achinayudu and B. Ashok. Please, while House is better. అసెంబ్లీలో ముఖ్యమైన బిల్లులను పాస్ చేస్తున్న తరుణంలో టీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారు. చిన్నపిల్లల్లా విజిల్స్ వేస్తూ సభను అగౌరవపరిచారు. దీంతో ఇవాల్టి సభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరి, వెలగపూడి రామకృష్ణను సస్పెండ్ చేస్తున్నామని స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. విజిల్స్ చూడండి అధ్యక్ష, విజిల్ వేస్తున్నారు. ఒక గౌరవ సభ్యులు అయితే 70 ఏళ్ల పైన వయసు అధ్యక్ష. ఆయన ప్రవర్తన చూడండి అధ్యక్ష ఎట్లుంది అసలు. ఒకవైపు వాళ్ళు మార్షల్స్ ను మ్యాన్ హ్యాండిల్ చేసేది కాక సస్పెండెడ్ ఫర్ సర్వీస్ ఫర్ టుడే అధ్యక్ష. The motion is carried and the following members are suspended from the services of the House for today, September 20, 2023. Sri Nimmala Ramanayudu garu, Sri Velagapudi Ramakrishna Babu, Sri Gorentla Buchey Chaudhary. Please leave the house. Please leave the house. అధ్యక్ష, రాష్ట్రమంతా మరి ముఖ్యంగా ఈ గౌరవ సభ్యులు ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, వీళ్ళను ఎన్నుకున్న ప్రజలందరూ కూడా ఈరోజు గమనించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా అధ్యక్ష. ఈరోజు సభ ద్వారా విజిల్స్ అధ్యక్ష ఎక్కడైనా విన్నాం అధ్యక్ష. ఇది గవర్నమెంట్ బిజినెస్ జరుగుతూ ఉంటే అధ్యక్ష, బిల్స్ జరుగుతూ ఉంటే అసలు అన్యాయమైన ప్రవర్తన అధ్యక్ష. వీళ్ళు అసలు వాస్తవానికి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా వాళ్ళ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే వాళ్ళకు ఓట్లు వేసినారో వాళ్ళు ఈరోజు ఇటువంటి శాసనసభ్యులను ఎన్నుకున్నాము, సభ లోపల చర్చ బదులు విజిల్ కొడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి ఈ సభ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. చంద్రబాబు అరెస్టుపై చర్చకు రమ్మని టీడీపీ ఎమ్మెల్యేలను వైఎస్ఆర్సీపీ ఆహ్వానిస్తే అలాంటి వాటికి రారు. కేవలం సానుభూతి కోసం ఇవాళ అసెంబ్లీలో టీడీపీ నేతలు దిగజారి వ్యవహరిస్తున్నారు. వాళ్ల నాయకుడు తప్పు చేయకుంటే సభలో చర్చకు రాకుండా ఇలా చేయరని ప్రభుత్వ విప్
కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. మాట్లాడండి అంటామంటే లేదు, ప్రశ్నార్థుల టైం అవసరం లేదు అంటే ప్రజల కష్టాలు నష్టాలు మీకు అవసరం లేదు. సరే, మీకు జరిగిన ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ మీరు అంటున్నారు, రాండి చర్చకి రండి, చర్చిస్తాం అని మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తూ అసెంబ్లీ వేదికగా రాండి చర్చకి అంటే మీరు చర్చకి రారు, భయపడతారు. కారణం, మీరు చేసిన అనేకమైన అక్రమాలు, దొంగతనాలు, కట్టుకొత్తలు, క్రియేషన్లు, డోలా కంపెనీలు, అక్రమ కంపెనీలు అన్నీ బయటపడతాయని చెప్పేసి. ఏం మీకు ఈడీ ఇచ్చింది వాస్తవమే కదా, ఐటీ ఇచ్చింది వాస్తవమే కదా, బోగస్ కంపెనీలు నిర్మించింది వాస్తవమే కదా, లేనిది ఉందంటే క్రియేట్ చేసిన వాస్తవమే కదా. సో ఎక్కడ ఎన్ని బయటపడతాయని చెప్పేసి మీ యొక్క ఆందోళన. చర్చకి రారు, అసెంబ్లీని సరిగా ఉపయోగించుకోరు. నిజంగా మీరు నిష్పక్షపాతంగా ఉంటే, మీకు ధర్మంగా అనిపిస్తుంటే, అక్రమ అరెస్ట్ అని ఏదైతే మీరు చెప్పుకుంటారో బయట మీ ఎల్లో మీడియా, నిజంగా మీకు దొమ్మ ధైర్యం ఉంటే చర్చించుంటే అన్నీ బయటపడతాయి. మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం, ఆ వేదికను వాడుకోండి. కానీ ఎక్కడ లేకుండా భయపడిపోయేసి మొత్తం టోటల్కి భయపడిపోయి మీరు రకరకాల ప్రయత్నం చేస్తారు. అంటే అసెంబ్లీలో ఏదైతే ఉన్నాయో ట్రెడిషనల్గా సాంప్రదాయంగా జరిగే. మహబూబాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ ఆశావాహుడు రాయపురపు సాంబయ్య కాంగ్రెస్ పథకాలపై సోనియా గాంధీ తెలంగాణలో ప్రకటించిన హామీలపై అవగాహన ర్యాలీ నిర్వహించి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో పూర్తి ప్రచారం నిర్వహిస్తామని, ఇప్పటి వరకు కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఎంతో, అప్పులు ఎంతో, ఇప్పుడు జరుగుతున్న అవినీతి ఎంతో, తుక్కుగూడ సభలో సోనియా గాంధీ ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చే దిశగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నట్లు, 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు విరివిగా చేపడుతున్న తనకు రానున్న ఎన్నికల్లో మహబూబాబాద్ ఎస్టీ సామాజిక వర్గం ఎరుకల కులానికి చెందిన మొట్టమొదటి అభ్యర్థిగా తనకే అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలనుసారం నిన్ననైతే ఏదైతే తుక్కుగూడలో మొన్న అఖిల భారత జాతీయ కన్వీనరు ఏఐసిసి కన్వీనరు మన శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఏదైతే 6 గ్యారెంటీ పథకాలను ప్రకటించిందో ఆ పథకాలను నేరుగా ప్రజలకు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ప్రజలకు చేరవేసే బాధ్యత నియోజకవర్గంలో టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల మీద ఉందని చెప్పడం వల్ల నేను మహబూబాబాద్ అసెంబ్లీ స్థానాన్ని స్థానాన్ని రాయపురం సాంబయ్య నేను ఎరకల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గతంలో 2018లో కూడా అడిగితే అనివార్యకాలం రాలేకపోయింది. ఈసారి 8 మంది అప్లై చేసుకుంటే అందులో ప్రధానమైన పేరు రాయపురం సాంబయ్య. నేను ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 12 నిలువుడు స్థానాలు ఉంటే అందులో కాణిపాకం దేవస్థానంలో జరుగుతున్న వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సిద్ధి బుద్ధి సమేతుడైన గణనాథుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన మూషిక వాహనంను అధిరోహించి కాణిపాకం గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి వినాయక స్వామివారికి మూషిక వాహన సేవను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాణిపాకం, తిరువణంపల్లె, అగరంపల్లె పట్నం, వజ్రంపల్లె, కొత్తపల్లె, చినకాంపల్లె గ్రామాదుల విశ్వకర్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ మేరకు వీరు ఉదయం వరుస ఉభయం తీసుకురాగా ఆలయ అర్చక స్వాములు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ స్వామివారి మూల విరాట్ వివిధ రకాల పరిమళ సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. సత్యసాయి జిల్లా కదిరిలో మాజీ ఎమ్మెల్యే కందికుంట
వెంకట ప్రసాద్ టీడీపీ పార్టీ బాబుతో మేము కార్యక్రమంలో 9వ రోజు రీలే నిరాహార దీక్షలో పాల్గొన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ రాక్షస పాలన గురించి ప్రజలకు అర్థం అయిందని, రాబో రోజుల్లో ప్రజలపై మరింత కుట్రపూరితమైన పాలన చేస్తారని, టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించింది అని టీడీపీ నాయకులు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పర్వీన్ బాను, ప్రవీణ్ కుమార్, బండారు మనోహర్ నాయుడు, ప్రతాప్ రెడ్డి, నాగభూషణంలతో పాటు తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బాబుతో మేము అనే నిరాహార దీక్ష ఈరోజు కదిరిపట్నంలో జరుపుకుంటున్నాం. తలుపుల మండలంలో బూత్ కన్వీనర్గా ఉన్న మహేశ్వర అన్నగారు మాకు మద్దతు తెలపడానికి వస్తుండగా హార్ట్ అటాక్తో చనిపోయినారు. ఆయనకు ఆత్మశాంతి చేకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తూ, అదేవిధంగా మా కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోయామని 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. నంద్యాలలో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె తమ్ముడు భూమా విఖ్యాత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో భారీగా చేరుకున్న భూమా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు నిరాహార దీక్షను అడ్డుకుంటే చావడానికైనా సిద్ధమని భీష్మించుకుంది భూమా అఖిలప్రియ. ఇక్కడ అడ్డుకుంటే జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద నిరాహార దీక్షను కొనసాగిస్తామని తెలిపారు. దీంతో ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున అభిమానులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొంచెం ఫ్రీ చేయండి రాజు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అటవీశాఖ కార్యాలయాన్ని గురువారం రాత్రి వరంగల్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. డిఎఫ్ఓ నాగభూషణం, రేంజర్ సందీప్ రెడ్డిలు కార్యాలయ పరిధిలో సిబ్బంది ఆయా బిట్ పరిధిలోని గ్రామాల్లో గాని హెడ్ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారా లేదా అనే అంశంపై పరిశీలించారు. అడవులను, వన్యప్రాణులను రక్షించాలని, నైట్ పెట్రోలింగ్ ఖచ్చితంగా నిర్వహించాలని, హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని వారు సూచనలు చేశారు. అరుణ్ కుమారి, వెంకటేశ్వర్లు, ఏం పేరు? 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సత్తుపల్లి మండలం కిస్టారం ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓపెన్ కాస్ట్లో సుమారు 5,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 20,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించే పనులకు అంతరాయం ఏర్పడినట్లు సింగరేణి ప్రాజెక్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టిన అనంతరం బొగ్గు ఉత్పత్తి పనులు పునః ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడి. ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ నటిస్తుండగా లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించనున్నారు. మహానటి ఫేమ్ నాగశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీగానే అంచనాలున్నాయి. అయితే ఇటీవల సినిమాలకు లీకులు ఇబ్బందికరంగా మారాయి. ప్రభాస్ చిత్రానికి సైతం లీకులు తప్పలేదు. ఇప్పటికే చిత్రానికి సంబంధించినవి సెట్స్ నుంచి ఫోటోలు లీక్ అయ్యాయి. ఇటీవల సినిమా నుంచి ప్రభాస్ కు సంబంధించి ఫోటో లీక్ అయింది. దీంతో నిర్మాతలు సీరియస్ గా తీసుకున్నారు. అయితే లీక్ వ్యవహారంలో చిత్రానికి పనిచేస్తున్న విఎఫ్ఎక్స్ హస్తం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ అయిన వైజయంతి మూవీస్ కాపీరైట్ నోటీస్ను విడుదల చేసింది. కల్కి 2898 ఏడి మూవీకి పనిచేస్తున్న అన్ని విభాగాలు కాపీరైట్ చట్టాల ద్వారా నడుస్తున్నాయని, నిర్మాణ సంస్థ మాత్రమే అధికారికంగా విడుదల చేసేందుకు హక్కులున్నాయని, తమ ప్రమేయం లేకుండా ప్రజలకు తెలియజేయాలని, లీక్ చేస్తే కనుక చట్టవిరుద్ధంగా చర్యలు తప్పవని హెచ్చరించింది. కల్కి నుంచి ఏదైనా ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తే చట్టపరంగా కఠిన శిక్ష తప్పదని పేర్కొంది. సైబర్ పోలీసుల సహకారంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియాలో విడుదల చేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఇప్పటికే కల్కికి సంబంధించిన గ్లిమ్స్ విడుదల కాగా అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎప్పుడైతే అంధకారం అనేది ఈ ప్రపంచాన్ని ఆక్రమిస్తుందో అప్పుడు ఓ శక్తి ఉద్భవిస్తుంది. అంతం అనేది ఇప్పుడు ఆరంభమవుతుంది. మొదలైన గ్లిమ్స్లోనే సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని నాగశ్విన్ చెప్పకనే చెప్పాడు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో 330 కోట్ల రూపాయల వ్యయంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 23వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ క్రికెట్ నిర్మాణానికి భూసేకరణ కోసం 121 కోట్లు వెచ్చించింది. వారణాసిలోని స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ 330 కోట్లు వెచ్చించనుంది. రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తర్వాత వారణాసిలో నిర్మిస్తున్న ఈ స్టేడియంలో శివుని సంగ్రహావలోకనం, కాశీ యొక్క స్వరూపం కనిపించనుంది. పూర్వాంచల్ క్రికెట్ అభిమానులు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లను చూడటానికి ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదని బీసీసీఐ పేర్కొంది. 451 కోట్లతో ఈ స్టేడియం నిర్మిస్తున్నారు. ఈ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్కు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా కల్పించనున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ స్టేడియం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. వారణాసిలోని రాజ్తలా ప్రాంతంలోని గంజరి గ్రామంలోని రింగ్ రోడ్కు సమీపంలో ఈ స్టేడియం 30 నెలల్లో సిద్ధం కానుంది. స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 130 పాయింట్లకు పైగా నష్టపోయింది. దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో నష్టాలతో ప్రారంభమయ్యాయి. గత 3 సెషన్లలో నష్టాలు చవిచూసిన సూచీలు ఇవాళ కూడా అదే బాటలో కొనసాగుతున్నాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమై ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం సెషన్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజీ సూచీ బీఎస్ఈ సెన్సెక్స్ 137 పాయింట్లు క్షీణించి 66,093 పాయింట్లకు పడిపోయింది. ఇక జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ కూడా 55 పాయింట్లు తగ్గి 19,687 పాయింట్లకు దిగొచ్చింది.
అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు అమెరికా ఫెడ్ రేట్లు ఇంకొంతకాలం అధికంగానే ఉంటాయని ఆందోళనలు దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో సూచీలు వరుసగా 4వ రోజు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి ట్రేడింగ్లో మారుతి సుజుకి, ఎస్బీఐ టెక్ మహీంద్రా, M&M, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సిప్లా, విప్రో, పవర్ గ్రిడ్ కార్ప్, దివీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, జియో ఫైనాన్షియల్, ఎస్బీఐ, రిలయన్స్, మారుతి సుజుకి షేర్లు మోస్ట్ యాక్టివ్గా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జెలెన్స్కీకి బైడెన్ మద్దతు, సైనిక సహాయానికి భరోసా. ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు, సుప్రీంకోర్టుకు ఈసీ వెల్లడి. చంద్రబాబుకు మరో 2 రోజులు రిమాండ్ పొడిగింపు, బాబు సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్న జడ్జి. అసెంబ్లీలో విజిల్ వేసిన బాలకృష్ణ, మండిపడ్డ మంత్రి అంబటి. ప్రభాస్ కల్కికి వరుసగా లీకుల బెడద, కీలక చర్యలు చేపట్టిన వైజయంతి మూవీస్. $451 కోట్లతో వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ. స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, వరుసగా 4వ రోజు సూచీలు డౌన్. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.